దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు శుభములు తెలియచేస్తూ అలనాడు దేవుడు యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనాన్ని ఈ దినము మనము ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, కేవలము ఈ దర్శనం ఆనాటికి సంబంధించింది మాత్రమే కాదు. ఈ దినాలలో కూడా మహాశ్రమ దినములు వచ్చే దినాలలో, అంగలార్చవలసిన దినాలు వచ్చే దినాలలో, శ్రమ దినము వచ్చే దినాలలో మనం ఉంటూ ఉన్నాం కదా. ఆపదను చూసి, దుర్దినాలను చూసి మరి మనము జాగ్రత్త పడాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉండగా నిజంగా ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మనము ధ్యానించినట్లయితే నిశ్చయముగా మనం మేలు పొందుకుంటాం కదా అండి. సో మన ప్రయాణాలలో మరి మలుపులు ఈ రీతిగా ఇక్కడ మలుపు తిరగాలి, లెఫ్ట్ లేకపోతే రైట్ అని గుర్తులేస్తారు కొన్ని కదండి. వాటిని చూసి మరి బస్ డ్రైవరు లేకపోతే ప్రయాణికులు జాగ్రత్త వహించి వెళ్తూ ఉంటారు. మరి వాటిని పాటించినట్లయితే గొప్ప ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కదా. అలాగే దేవుడు కూడా మరి కొన్ని వేల సంవత్సరాల క్రితమే యెహెజ్కేలు యొక్క గ్రంథంలో కొన్ని మరి అత్యున్నతమైన అవసరమైనటువంటి అంత్యకాలములలో కూడా సంభవించే వాటిని మరి ఆ దినాలలో వారు పాపము చేస్తే వారికి వచ్చిన ప్రతిఫలం ఏంటో ఆయన ఎవ్వరిని కూడా ఇశ్రాయేలీయులని వారిని ఏదో నా ప్రజలు కదా అని వారిని తన వెనుక వేసుకొని మాట్లాడలేదు. మరి ప్రతి ఒక్కరూ చేసిన పాపానికి తగిన శిక్ష ఆయన ఇస్తూ వచ్చాడు. మరి దేవుడు ప్రతి పాపాన్ని శిక్షించే దేవుడు అనే ఆ పాపానికి తగిన శిక్ష మనం అనుభవించాల్సిందే అని చెప్పడం లేదు. మారు మనసు పొందుకునేదానికి, తప్పులు దిద్దుకునేదానికి దేవాతి దేవుడు తానే అని ప్రజలు తెలుసుకోవాలని ఎన్నో రీతిలుగా ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు పిడిచెవిని పెట్టారు ప్రియులారా. అందుకనే వారు మహాశ్రమని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయములో ఐగుప్తు అంటే ఈజిప్ట్ దేశానికి మరియు దాని మిత్ర దేశాలకు రాబోయే దైవిక శిక్షను కదా, దైవిక శిక్షను, దేవుని నుండి వచ్చే శిక్షను, మానవుల నుండి కాదు ప్రియులారా. మానవులు మరి టిట్ ఫర్ టాట్ అని ఏదో వాళ్ళ స్తోమతను బట్టి వారి బలమును బట్టి మనము వాళ్ళకి ఏదైనా చేస్తే తిరిగి వాళ్ళు చేయగలరు. కానీ దేవదేవునికే విరోధముగా పాపము చేస్తే దైవిక శిక్ష ఉంటుందండి. ఆ దైవిక శిక్షను మనం తప్పించుకోవాలి. మరి అట్టి శిక్షను ఈ ఐగుప్తు దేశము మరియు దాని యొక్క మిత్ర దేశాలకు రాబోయే ఈ యొక్క దైవిక శిక్షను మరి నాశనాన్ని ఈ అధ్యాయము తెలియచేస్తూ ఉంది. ఇది బబులోను రాజు నెబుకద్నెజరు ద్వారా జరుగనున్న వినాశనమును గురించి. ఆ వినాశనము పేరే యెహోవా దినము, దేవుడు దైవిక శిక్షనిచ్చే దినము. మరి ఆ దినము యొక్క తీవ్రతను గురించి ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, అబ్బా నేను పాపం చేస్తున్నా, నేను చాలా జ్ఞానంగా చేస్తున్నా, నేను అతిశయిస్తున్నా, కానీ అది ఎవరికి తెలియడం లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ఎవరికి తెలియకపోవచ్చు. ఈ దినాలలో మరి యొక్క గ్యాడ్జెట్స్ని ఉపయోగించుకొని కానీ ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనుషులు చాలా నేను తప్పించుకుంటాను అన్న ఆలోచనతో ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటున్నారు. కానీ మానవుల కనుదృష్టి నుండి తప్పించుకోగలమేమో, కానీ దేవుని కనుదృష్టిలోని సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృజించిన దేవుడు, మరి లోకానికి న్యాయము తీర్చే దేవుని చేతిలో నుండి మనము తప్పింపజాలము అని ఈ వాక్యం అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంది కదా. ఇక్కడ కూడా నైలు నది నాదేనని మరి పొంగిపోయినటువంటి ఆ యొక్క ఫరో రాజును మరి ఆయన గర్వముని బట్టి ఆ దేశాన్ని అంతటిని దేవుడు పతనావస్థలోనికి తీసుకొని రావడం మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఈ అధ్యాయంలో మనము గమనించినట్లయితే శ్రమ దినము, యెహోవా దినము కదా. ప్రియులారా, మనం ఏమైనా చేయొచ్చు, కానీ ఒక దినముందని మనం గుర్తించుకోవాలి. అదే దేవుని దినము, తీర్పు దినము, శిక్షా దినము, దైవిక
శిక్షనిచ్చే దినమని దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా పాపాలు మనము చేయడం మానేస్తాం కదా. శిక్ష యొక్క తీవ్రతను గుర్తిస్తే ఎవరు కూడా తప్పు పాపం చేయాలని ఇష్టపడరు కదా. ఆ దినాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో నిశ్చయముగా మనలో కొంచెమైన భయం కలిగి భక్తిగా జీవించడానికి ఇష్టపడతాం. మరి మొదటి వచనం నుండి 9వ వచనం వరకు మనం గమనిస్తే శ్రమ దినము, ఐగుప్తుకు రాబోయే తీర్పును ప్రవక్త అంగలార్పుతో మరి ప్రకటించడం మనం చూస్తాం. ఆ దినము అన్యజనులు శిక్ష నొందే భయంకరమైన దుర్దినం అంటని. ఐగుప్తుతో పాటు దానికి మరి సహాయపడే కూషు అంటే ఇథియోపియా, పూతు, లూదు దేశాలు కూడా ఖడ్గం చేత కూలిపోతాయంట. ప్రియులారా, మరి ఎవరైనా పాడై నాశనం అయిపోతుంటే పక్కన వాళ్ళు చూసి నవ్వుతుంటారు కదా. వారిని ఇంకా వాళ్ళకి రావాల్సిందే, ఆ గతి పట్టాల్సిందే అన్నట్టు చూసేవారిని కూడా దేవుడు విడిచిపెట్టాడండి. ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఉంటున్నాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారాలై ఉంటూ ఉన్నాయి. కాబట్టి మానవులుగా మనము నిశ్చయంగా ప్రేమతో అన్యోన్యతతో మరి నడుచుకున్నప్పుడు మరి నిశ్చయముగా మనం చేసే మంచికి మేలుకు మంచి హృదయాన్ని బట్టి కూడా దేవుడు మనకు మేలు చేస్తాడు. వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే 30వ అధ్యాయము 1 వచనం 9 వచనాలు మనం చూసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా వాక్కు మరి ఆ యొక్క యెహెజ్కేలునకు ప్రత్యక్షమై ఈ రీతిగా సెలవీయడం మనం చూస్తున్నాం. నరపుత్రుడా, సమాచారమెత్తి ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, శ్రమదినము వచ్చనే, అంగలార్చుడి. శ్రమదినము వచ్చనే, యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినమంట. చూసారా, ఆహా, శ్రమదినము వచ్చనే, అంగలార్చుడి అంటే మీరు ఇక ఏడవండి కదా. ఎందుకు అంటే శ్రమ దినం, అది యెహోవా దినము, అది చాలా దుర్దినం అనమాట. మరి అన్యజనులు శిక్షనొందు దినం. ఈరోజు అన్యజనులు ఉంటున్నారు కదా, క్రీస్తు బిడ్డలను ఎంతగానో హింసిస్తూ ఉన్నారు కదా. మరి క్రీస్తును ఎరిగినటువంటి వారు కూడా కొంతమంది అన్యుల వలె అన్య ఆచారాలను మరి అందులోనే ఉంటూ మేము దేవుని బిడ్డలము కాదు అన్నట్టు కూడా మరి అన్యులుగా ఉంటూ అన్య ఆచారాలు చేస్తున్నారు. వారందరికీ కూడా మరి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ పర్టికులర్ వాక్య భాగంలో అయితే ఐగుప్తు చూడండి, ఖడ్గము ఐగుప్తు దేశము మీద పడును, ఐగుప్తీయులలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడుదురు. శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. శత్రువులు ఎవరు ఇక్కడ అంటే బబులోనీయులు. వీరు దేవుడు ఏం చెప్తే అది వింటూ ఉన్నాడు. అందుకని నా సేవకుడవైన నెబుకద్నేజరు అంటాడు. ఆ నెబుకద్నేజరు కూడా అన్యుడే, కాకపోతే దేవుడు తన మనసును త్రిప్పిన రీతిగా అతడు దేవునికి లోబడుతూ ఉన్నాడు. మరి అందుకని దేవునికి విరోధముగా తిరిగిన దేశాల మీదకి దేవుడు ఈ యొక్క బబులోనీయులను నెబుకద్నేజరు రాజును పంపిస్తున్నాడు. చూడండి, మరి ఐగుప్తీయులు హతులై కూలగా కూషు దేశస్థులు వ్యాకుల పడుతున్నారంట. శత్రువులు ఐగుప్తుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. కూషీయులను, పూతీయులను, లూదీయులను, కూబీయులను, నిబంధన దేశపు వారును, మిశ్రిత జనులందరిని ఖడ్గము చేత కూలుదురు. ఐగుప్తులు మాత్రమే కాదు, వారికి సహకరించినటువంటి ఇరుగు పొరుగు దేశాలు కూడా ఖడ్గం చేత కూలుతాయని మరి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తును ఉద్ధరించువారు కూలుదురు, దాని బల గర్వము అణిగిపోవును. చూసారా, ఐగుప్తుని ఎవరైతే ఉద్ధరించాలనుకుంటారో వారు కూలిపోతారంట. మరి దాని బలగర్వం, ఈరోజు బలగర్వమును చూసి మనము మరి పొంగిపోతున్నట్లయితే దాన్ని మరి బలగర్వం అనేది అణిగిపోయే దినం కూడా ఒకటి ఉంది అని ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చూడగలం. మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు జనులు ఖడ్గం చేత కూలుతారంటండి. పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేని వారుగా నుందురంట. నలుదిక్కుల పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములు ఉంటాయంట. ఐగుప్తు దేశంలో అగ్ని రగలబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు కదా. ఎప్పుడైతే సహాయకులు లేకుంటారో అప్పుడు తెలుస్తుంది ఇది దేవుడు చేసిన పని అని. అందుకనే దేవుడు సహాయకులను కూడా తీసివేస్తూ ఉంటున్నాడు. ఆ దినమందు దూతలు నా ఎదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు. ఐగుప్తు
ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయాభ్రాంతులు పుట్టును. అదిగో అది వచ్చేయున్నదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుని బిడలుగా మనము ముందే ఈ మహాశ్రమను అంగలార్పును గుర్తెరిగి మనల్ని మనము మరి సరిచేసుకోవాలి. ఐగుప్తు గర్వము అనగారబడాన్ని మరి 10వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూస్తాం. ఏ రీతిగా దేవుడు వారి గర్వాన్ని అణిచాడో చూడండి. 10వ వచనం నుండి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్నెజరు చేత నేను మాన్పించదను. అంటే అల్లరి చేయవాడుంటే దాన్ని మాన్పించే వ్యక్తిని కూడా దేవుడు నియమించి పెడతాడు. జనములలో భయంకరులకు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరచుటకు అతడు ఐగుప్తీయులను చంపుటకే వారు తమ ఖడ్గములను ఓరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు అంట. నైలు నదిని ఎండిపోచేసి నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మివేసేదను. పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయించెదను. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. చూసారా, నైలు నదిని ఎండిపోచేసి నైలు నదిని బట్టి గర్వించాడు. ఈ నైలు నదిని నేనే పుట్టించాను, నైలు నది నాదే అన్నట్టుగా మరి ఫరో రాజు ఎంతో గర్వంగా ప్రవర్తించాడు. దాని మీద జరిగే వ్యాపారమును బట్టి వచ్చే ధనమును బట్టి. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే మనం దేన్ని బట్టి గర్విస్తామో దాన్నే తీసివేస్తాడు. నైలు నదిని ఆయన ఎండిపోచేసి దేశమును దుర్జనులకు అప్పగిచ్చేస్తున్నాడంట కదా. అలాగే 13వ వచనంలో చూసినట్లయితే విగ్రహములను నిర్మూలము చేసి నోపులోను ఒక బొమ్మ లేకుండా చేసేదను. ఇక ఐగుప్తు దేశంలో అధిపతిగా ఉండుటకెవడును లేకపోవును. ఐగుప్తు దేశంలో భయము పుట్టించదని. ఏ విగ్రహాలను బట్టి వారు అతిశయిస్తున్నారు, దేన్ని బట్టి అయితే వారు దేవునికి విరోధముగా తిరుగుతున్నారో దానిలో ఒక్కటి కూడా లేకుండా చేస్తానంటున్నాడు. అందుకని మరి దేవునికి భయపడడం నేర్చుకోవాలి. చూడండి, దేశంలో ఆయన భయాన్ని పుట్టిస్తాడు. ఈరోజు మన కుటుంబాలలో కూడా భయం ఉందంటే దానికి కారణం మనం వెతుక్కోవాలి ప్రియులారా. అలాగే 14వ వచనం నుండి మనం చూసినట్లయితే, పత్రోసును పాడు చేసేదను, సోయానులో అగ్ని ఉంచెదను, నోలో తీర్పులు చేసేదను, ఐగుప్తునకు కోటగానున్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను, నోలోని జన సమూహమును నిర్మూలము చేసేదను. ఐగుప్తు దేశంలో నేను అగ్ని ఉంచగా సీనునకు మెండుగా నొప్పి పట్టును, నోపూరము పడగొట్టబడును. పగటివేళ శత్రువులు వచ్చి నొప్పు మీద పడుదురు. ఓను వారిలోను ఫీబేసు వారిలోను యవనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినము నా చీకటి కమ్మును. ఐగుప్తుల బలగర్వము అణచబడును. మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ప్రతి చోట దేవుడు ఏమంటుంటే నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇంత నష్టం ఎందుకు కదా. ప్రతి దాంట్లో మనం చూస్తూ ఉంటున్నాం నష్టము, పాడు కదా. మరి నొప్పి, బాధ ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే మనము దేవుని గురించి తెలుసుకోవాలి కదా. అలాగే మనం చూసినట్లయితే మరి 20 నుండి 26 వచనాలు, ఫరో భుజాలు విరగడం మనం చూస్తున్నాం. భుజబలం అంటాం కదా. సో కొంతమంది భుజాలు ఎగిరేసుకుంటూ ఉంటారు, అది కూడా దేవుడు ఇక్కడ విరిచి వేస్తూ ఉన్నాడు. 11వ సంవత్సరము మొదటి నెల 7వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చనని యెహెజ్కేలు సెలవిస్తున్నాడు. నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరిచి తిని అది బాగవుటకు ఎవరునూ దానికి కట్టుకట్టరు. అది కుదుర్చబడి ఖడ్గము పట్టుకొను లాగున ఎవరునూ దానికి బద్ద కట్టరు. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినయున్నాను. బాగుగా ఉన్న దానిని, విరిగిపోయిన దానిని, అతని 2 చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము జారిపడచేసేదనంట. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును అంటున్నాడు. అంత మాత్రమే కాదు, తాను ఏర్పరచుకున్న బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి, చూసారా, ఐగుప్తు రాజు చేతులను విరగగొట్టి మరి బబులోను రాజు చేతులను బలపరిచి నా ఖడ్గం అతని చేతికి ఇచ్చేదని అంటున్నాడు. ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బ తినిన వాడై మూల్గులిడును.
బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశము మీద చావుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికి ఇయ్యగా నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదంట. చూసారా ఎంత నష్టము, ఎంత బాధ, ఎంత ఇబ్బంది కదా. ఉన్న చేతులు భుజాలు రెండు మరి ఖడ్గము పట్టుకోకున్నంతగా దేవుడు బలహీనపరిచింటున్నాడు. కాబట్టి దేవదేవునికి విరోధముగా మనము తిరగొద్దు ప్రియులారా. మొత్తంగా ఐగుప్తును నమ్ముకున్నవారు, దానిని ఆశ్రయించిన వారు ఎవ్వరు కూడా తప్పించుకోలేకుండా దేవుడే సర్వోన్నతుడని, ఆయన యెహోవా సర్వోన్నతుడైన దేవుడని అందరూ తెలుసుకునేదానికి మరి ఈ అధ్యాయం హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుణ్ణి దేవునిగా గణపరచు, దేవుణ్ణి దేవునిగా మహిమపరచు. ఈ సృష్టి అంతా ఆయనదని ఎరుగుదమా? ఈ సృష్టిలో మనం కేవలము జీవించడానికి వచ్చి దీన్ని అనుభవించి తిరిగి వెళ్ళవలసిన వారిమే. కానీ ఇది నాది అది నాది అని గర్వపడుతూ సృష్టికర్తకు విరోధముగా తిరిగితే మరి ఈ యొక్క ఐగుప్తు రాజుకు పడిన పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దేన్ని కూడా అతిశయం పడకుండా మనము మన మీద ఆధారపడిన వారు నష్టపోకుండా ఉండాలంటే దేవునికి భయపడాలి, దేవుణ్ణి దేవునిగా తెలుసుకోవాలి, యెహోవాని యెహోవాగా తెలుసుకోవాలి కదండి. రక్షకునిగా ఎరగాలి. అంటే అది కాదు ఇది కాదు అంటే ఇంత నష్టాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మనము హెచ్చరిక నొందిన వారిమై అలనాటి ఫరో రాజును ఆశ్రయించిన వారి వలె కాకుండా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన కృపను పొందుకున్నట్లు ప్రార్థన చేసుకుందామా. మహాగణుడా, మహిమోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. యెహెజ్కేలు ప్రవచనముల ద్వారాగా నా తండ్రి నీవు నాయన తెలియచేస్తున్న సత్యములను మేము ఎరుగుటకు కృప దయచేయండి నాయన. ఫరో రాజు గర్వించి తండ్రి తన దేశమును తన మీద ఆధారపడిన ప్రజలను ఏ రీతిగా నశింపచేశాడు, మేము ఆ రీతిగా ఉండకుండా మేము నిన్ను ఆశ్రయించినట్లు నీవు మాకు ఇచ్చినది గర్వకారణంగా ఎంచకుండా దేవా దాన్ని బట్టి కృతజ్ఞతలు కలిగి ప్రభా మమ్మల్ని మా మీద ఆధారపడిన బిడ్డలను ప్రభా నీ యొద్దకు నడిపించు వారిగా అయా నెమ్మది శాంతి సమాధానంతో నిలుపుకునే వారిగా మా అందరికీ సహాయం చేయమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి గొప్ప చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.